వందే మాతరం కేవలం రాజకీయ స్వేచ్ఛ కోసం జపించిన మంత్రం కాదని భరతమాత వలసవాద అవశేషాల నుంచి విముక్తి చేయడానికి రూపొందించిన పవిత్ర యుద్ధ నినాదమని ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వందే మాతరం 150 ఏళ్ల ఉత్సవాలపై లోక్సభలో మోదీ చర్చ ప్రారంభించిన ఆయన ఏడాది పొడవునా వందే మాతరం వేడుకలు జరుపుకుంటున్నట్లు వివరించారు. ఇవాల్టి చర్చలు భవిష్యత్తు తరానికి స్ఫూర్తిగా నిలుస్తాయన్న ప్రధాని స్వాతంత్ర్య ఉద్యమానికి శక్తి ప్రేరణను ఇచ్చిన వందే మాతరం 150 ఏళ్ల వేడుకల్లో మనం భాగం కావటం గర్వకారణమన్నారు. వందే మాతరం 150 ఏళ్ల ఉత్సవాలపై లోక్సభలో మోదీ చర్చ ప్రారంభించిన ఆయన ఏడాది పొడవునా వందే మాతరం వేడుకలు జరుపుకుంటున్నట్లు వివరించారు. వందే మాతరం రచించిన సమయంలో భారతదేశంలోని ప్రతి ఇంట్లో బ్రిటిష్ జాతీయ గీతమైన గాడ్ సేవ్ ద క్వీన్ను ఆలపించేలా చేయాలని యత్నించారని మోదీ గుర్తు చేశారు. వందే మాతరానికి 50 ఏళ్లప్పుడు దేశం బ్రిటిష్ పాలనలో ఉందని, అది 100 ఏళ్లు పూర్తి చేసుకున్నప్పుడు దేశం ఎమర్జెన్సీలో ఉందని వివరించారు. ఆ విధంగా బెంగాల్ మేధో సంపత్తి దేశానికి ప్రేరణనిచ్చిందన్న మోదీ, బ్రిటిష్ దాన్ని విచ్ఛిన్నం చేయాలనే కుట్రతో విభజించి పాలించే విధానాన్ని తీసుకొచ్చారని తెలిపారు. 1905లో వారు బెంగాల్నైతే విభజించారు, కానీ వందే మాతరం ఒక దృఢమైన రాయిలా నిలిచి దేశ ఐక్యతకు స్ఫూర్తినిచ్చిందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే వందే మాతరం గేయంపై కవితలు చదివి వినిపించారు ప్రధాని మోదీ. దేశ్ కి ఆజాదీ కే ఆందోళన్ కో ऊर्जा दी थी, प्रेरणा दी थी, त्याग और तपस्या का मार्ग दिखाया था. उस वंदे मातरम का पुण्य स्मरण करना इस सदन में हम सबका ये बहुत बड़ा सौभाग्य है और हमारे लिए गर्व की बात है कि वंदे मातरम के 150 वर्ष निमित्त इस ऐतिहासिक अवसर के हम साक्षी बन रहे हैं. एक ऐसा कालखंड जो हमारे सामने इतिहास की अनगिनत घटनाओं को अपने सामने लेकर के आता है. ये चर्चा सदन की प्रतिबद्धता को तो प्रकट करेंगी, लेकिन आने वाली पीढ़ियों के लिए भी, दर पीढ़ी के लिए भी ये शिक्षा का कारण बन सकती है अगर हम सब मिलकर के इसका सदुपयोग करें तो. విధ్వంసమైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెడుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమపాళ్లలో చేపట్టామన్నారు. 18 నెలలుగా ప్రతి గంట ప్రతి క్షణం కష్టపడ్డామన్నారు. ఓవైపు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తూ ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుల కోసం గతంలో 9,000 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచకుండానే విద్యుత్ రంగాన్ని సమర్థంగా నిలబెడుతున్నామని చెప్పారు. వచ్చే ఏడాది కూడా విద్యుత్ రంగంలో సమర్థత పెంచుకుంటామని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన దెబ్బకు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ దెబ్బతిన్నదని, ఆ పార్టీ చేసిన దారుణాల వల్ల కొన్ని కంపెనీలు రాష్ట్రం నుంచి వెళ్లిపోయాయన్నారు. ఇప్పుడు అన్ని వ్యవస్థలను చక్కదిద్దుతో అభివృద్ధి కొనసాగిస్తున్నామని తెలిపారు. సాగునీటి పంట గుంటలు తవ్వటంతో పాటు చెక్ డ్యాములు కట్టామని అన్నారు. ఇంగ్లీష్ మీడియం పేరుతో విద్యా వ్యవస్థలో కూడా గతంలో డ్రామాలు చేశారని విమర్శించారు. విద్యా వ్యవస్థలోని బిల్లులు అన్ని పెండింగ్లో పెట్టారని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 85 లక్షల టన్నుల చెత్తను వారసత్వంగా ఇచ్చి వెళ్లిందని చంద్రబాబు దుయ్యపట్టారు. ఏదైతే సోలార్, విండ్, రెన్యూవబుల్ ఎనర్జీస్ ఉన్నాయో వాళ్ళకు డబ్బులు పే చేశారు క్యాపిటల్ కాస్ట్ కింద. అది ఆపరేషన్ ప్రాక్టికల్ నిల్. 9 కరెంటు వాడుకోకుండా ఊరికే వచ్చే కరెంటుని 9,000 కోట్ల రూపాయలు కోర్టు వల్ల వాళ్ళకు పే చేసే పరిస్థితికి వచ్చారు. అది విధ్వంస పాలన అంటే. మనుషులు ఏ విధంగా కక్షగా పోతారనే దానికి ట్యాక్స్ పేయర్స్ మనీ ఏ విధంగా బలైపోతున్నది ఒక ఉదాహరణ మాత్రం. ఇలాంటివి చాలా వరకు జరిగాయి. నేను ఆ రోజు ఒకే మాట చెప్పాం, మళ్ళీ దీన్ని ఘాట్లో పెడతాం, ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయం. కరెంటు ఛార్జీలు పెంచకుండా
ఈ వ్యవస్థని సమర్థవంతంగా నిలబెడతామని చెప్పాం, నిలబెట్టాం. నేను కరెంటు ఛార్జీ 2వ సంవత్సరం కూడా పెంచాను. నెక్స్ట్ ఇయర్ కూడా సమర్థత పెంచుకుంటాం. దాని మీద కూడా ముందుకు పోతున్నాం. ఆ తర్వాత మీరు చూస్తే సమర్థవంతమైన సాగునీటి నిర్వహణతో కరువు లేకుండా చేస్తామని చెప్పాం. ఈరోజు మీరు ఖరీఫ్ అయింది, రబీ స్టార్ట్ అయింది. దగ్గర 950 టీఎంసీ ఆఫ్ వాటర్ రిజర్వాయర్లో ఉంది. మీరు అవేర్లో చూసుకో 940 ఆ ప్రాంతంలో ఉంటుంది. ఇంకొక పక్క గ్రౌండ్ వాటర్ ఎక్కువ శ్రద్ధ పెట్టాం. ఇది 7.35 మీటర్ల ఆవరేజ్లో ఉంటే గ్రౌండ్ వాటర్ ఇప్పుడు 6.08 తగ్గించాం. అంటే గ్రౌండ్ వాటర్ పెంచాం. రాయలసీమలో 8.1 నుంచి 6.31 తీసుకొచ్చాం. ఇతర జిల్లాల్లో 7.01 నుంచి 5.97 తీసుకొచ్చాం. నేను ఈరోజే కాదు 30 ఏళ్లుగా ప్రయత్నం చేస్తున్నాను. సాగునీటి పంట కుంటలు తవ్వడం, చెక్ డ్యాములు కట్టడం, కంటూర్ ట్రెంచెస్ తవ్వడం, ఫారెస్ట్ ఏరియా మొత్తం వాటర్ కన్జర్వేషన్ మెథడ్స్ వేయడం, ఇవన్నీ చేశాం. దాని ఫలితాలు ఈరోజు 6 మీటర్లకు వచ్చింది. నెక్స్ట్ ఇయర్కి 3 మీటర్లు తేవాలని 2 ఏళ్లలో దానికి ఒక ప్రణాళిక తయారు చేసుకుంటున్నాం. రిజర్వాయర్స్ కట్టడమే కాకుండా భూమిని జలాశయంగా చేసుకుని భూగర్భ జలాలు పెంచాలి, దానికి ముందుకు పోతున్నాం. అవి కూడా చేస్తున్నాం. అన్ని మైన్ ఇరిగేషన్ నీళ్లు నింపడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. విమానయాన సిబ్బంది పని గంటలపై పరిమితులకు సంబంధించిన నిబంధనలు ఇండిగో సరిగా అమలు చేయకపోవడమే సర్వీసులు రద్దుకు దారితీసిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. భవిష్యత్తులో ఇతర ఎయిర్లైన్స్ నుంచి ఇలాంటివి పునరావృతం కాకుండా మా చర్యలు ఉండనున్నాయన్నారు. భారతదేశంలో కొత్త విమానయాన సంస్థ ప్రారంభం కావడానికి ఇదే మంచి తరుణమని అన్నారు. ఇండిగో సంక్షోభం నేపథ్యంలో పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు పార్లమెంట్లో ఒక ప్రకటన చేశారు. విమానయాన సిబ్బంది పని గంటలపై పరిమితులకు సంబంధించిన నిబంధనలు ఇండిగో సరిగా అమలు చేయకపోవటమే సర్వీసులు రద్దుకు దారితీసిందని వెల్లడించారు. ఏవియేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ సాఫ్ట్వేర్ ఈ అంతరాయాలకు కారణం కాదని తెలిపారు. ఇండిగో నిర్వహణ వైఫల్యమే ప్రస్తుతం పరిస్థితులకు దారితీసిందని వెల్లడించారు. ఏవియేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ సాఫ్ట్వేర్ ఈ అంతరాయాలకు కారణం కాదని తెలిపారు. ఇండిగో నిర్వహణ వైఫల్యమే ప్రస్తుత పరిస్థితులకు దారితీసిందని, సిబ్బందికి సంబంధించిన రోస్టరింగ్ విధానాన్ని సరిగా అమలు చేయలేదని, ఈ వైఫల్యానికి ఏఎంఎస్ సిస్టమ్ కారణం కాదు. డిసెంబర్ 1న రోస్టరింగ్ నిబంధనలకు సంబంధించి ఇండిగోతో సమావేశాన్ని నిర్వహించామన్నారు. ఆ సంస్థ ప్రతినిధులు లేవనెత్తిన సందేహాలపై మేం స్పష్టమిచ్చామన్నారు. అప్పుడు వారు ఎలాంటి సమస్యలను ప్రస్తావించలేదని, ఇక సమస్యను పరిష్కరించేందుకు ఎయిర్లైన్లో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. Also, let me tell you that we are not taking this situation easily. We are doing an inquiry and we will take very, very strict action, not only for this situation, but also as an example. We will set an example for all the airlines. If there is any miscompliance, any non-compliance or non-adherence for any single person, any entity or any organization or any operator functioning in this civil aviation, this thing, we will take very, very strict action so that we set an example in the industry. ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది చాలా గొప్ప కార్యక్రమమని, వేల మందికి వందల కోట్ల రూపాయలను వైద్య సహాయానికి కూటమి ప్రభుత్వం మంజూరు చేస్తోందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. పేదలను ఆదుకోవలసిన బాధ్యత పాలకులపై ఉందన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న వారు పేదలకు అండగా ఉండేలా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో సొంత ఖర్చులతో వైద్య చికిత్సలు చేయించుకున్న వారు అప్పుల పాలై ఇప్పటికే ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 21వ డివిజన్ కృష్ణలంక సత్యంగారి హోటల్ దగ్గర వైద్య సహాయం నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ ద్వారా 30 మందికి మంజూరైన 36,64,880 రూపాయలు విలువైన చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హాజరై లబ్ధిదారులకు స్వయంగా చెక్కులను అందజేశారు. ఇదే కార్యక్రమంలో తాడిశెట్టి సోమకి వైద్య ఖర్చుల నిమిత్తం 10,000, 19వ డివిజన్కు చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త పేరుపోగ రవి మరణించడంతో వారి కుటుంబ సభ్యులకు గద్దె రామ్మోహన్ 25,000 రూపాయలు ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ
ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది చాలా గొప్ప కార్యక్రమం అని తెలిపారు. ఈ పథకం పేదలకు ఆర్థికంగా అండగా ఉండే మంచి కార్యక్రమం అని చెప్పారు. అంత గొప్ప కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించిన కార్యక్రమమనే ఒకే ఒక్క కారణంతో పేదలకు ఎంతో మేలు చేసే ఈ సీఎంఆర్ఎఫ్ను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నిలిపివేశారని చెప్పారు. సీఎంఆర్ఎఫ్ పథకమే కాకుండా అన్నా క్యాంటీన్లను కూడా రద్దు చేశారన్నారు. కార్మికులు పేదల ఆకలిని తీర్చే అన్నా క్యాంటీన్లను తొలగించడం వల్ల పేదలు చాలా ఇబ్బందులు పడ్డారని చెప్పారు. రోజువారీ కూలీలు, కార్మికులు అన్నా క్యాంటీన్లలో ఆహారాన్ని తిని కడుపు నింపుకునేవారన్నారు. ప్రజల సొమ్ముని మరలా ప్రజలకి ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళకి ఇస్తూ ఉన్నాం. అది చంద్రబాబు గారు ప్రజావేదిక కట్టాడు కాబట్టి కూలి చేస్తాను, చంద్రబాబు గారు అమరావతి అక్కడ అన్నాడు కాబట్టి తీసేస్తాను, చంద్రబాబు గారు సీఎంఆర్ఎఫ్ ఇచ్చాడు కాబట్టి నేను తీసేస్తాను, అన్నా క్యాంటీన్ పెట్టాడు కాబట్టి నేను అన్నా క్యాంటీన్ రద్దుపరుస్తున్నానంటే ఆ విధమైన పరిపాలన మనస్తత్వం ఎట్లుంటుందో మీరు అందరూ కూడా గమనించుకోవాలి. ప్రత్యేకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులు నేను అడుగుతున్నా, అన్నా క్యాంటీన్లో భోజనం ఎవరు చేశారండి? రోజుకి కార్మికులు చేశారు. వాళ్ళు ఇళ్ళకాడ క్యారేజ్ కట్టుకునే పని లేకుండా కార్మికులు వచ్చి భోజనం చేశారు. పేదవారు భోజనం చేశారు 5 రూపాయలకి భోజనం. అలాంటి భోజనాన్ని తీసేసిన ఎందుకు కారణం ఏంటి? అది చంద్రబాబు గారు మొదలుపెట్టాడు కాబట్టి. చంద్రబాబు గారు ఎవరి కోసం మొదలుపెట్టారు? పేదవాళ్ళ కోసం మొదలుపెట్టారు. ఆ పేదవాళ్ళు ఆదుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? పాలకుల మీద ఉంది. మరి ఆయన పాలకుడే, ఈయన పాలకుడే. ఈయన ఎందుకు తీసాడు? అదేవిధంగా సీఎంఆర్ఎఫ్ను కూడా తీసేసి అనేక మంది అప్పులు పాలై ఈ రోజు కూడా వాళ్ళకి కదిలిస్తే మన చెక్కులు ఇవ్వడం చూస్తారు. మాకు ఆ రోజు రాలేదు కదా, వస్తే మా కష్టాలు ఉండేవి కదా. నిన్న ఒక తల్లి లబోది బొమ్మని మన ఆఫీస్కి వచ్చి ఏడుస్తాండి, అమ్మ నువ్వు బాధపడ, మాకు నీకు ఆ అమౌంట్ ఇప్పించలేను కానీ నా వంతుగా నీకు ఒక 50,000 ఇస్తానమ్మా, దాన్ని తీసుకెళ్ళి అప్పులుంటే సర్దుకో అని చెప్పాను. అంటే ఆవిడ చాలా ఖర్చు అయింది. మనం ఇచ్చిన డబ్బులు 50,000 కూడా మూలకు రావు. కానీ అది ప్రభుత్వ సొమ్ము, ప్రజల సొమ్ము. ప్రభుత్వం అంటే ఎవరి జేబులో తీర్చేది కాదు. ప్రజలు మనం కట్టిన ట్యాక్సుల ద్వారా ఆ ట్యాక్సుల అభివృద్ధికి, సంక్షేమానికి వాడుకునే విధానంలో ఈ కార్యక్రమం. నేటి నుంచి డిసెంబర్ 14వ తేదీ వరకు వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా హస్తకళల ఉత్పత్తులు, కళాకారులను ప్రోత్సహించేందుకు జాతీయ హస్తకళల వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ తెలిపారు. హస్తకళల ఉత్పత్తిలో రాష్ట్రానికి 9 జాతీయ అవార్డులు వచ్చాయని, 3 కళాకారులు త్వరలో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారని ఆయన వెల్లడించారు. రాష్ట్ర హస్తకళ వారసత్వాన్ని ప్రోత్సహించేందుకు విస్తృత కార్యక్రమాలు చేపడుతున్నామని, అనేక ప్రాంతాల్లో కళాకారులకు టూల్ కిట్లను ఉచితంగా అందజేస్తున్నామని ఆయన వివరించారు. జాతీయ హస్తకళల వారోత్సవాలు ఈరోజు విజయవాడలో ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ ఈ వారోత్సవాలను ప్రారంభించారు. నేటి నుంచి డిసెంబర్ 14వ తేదీ వరకు వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా హస్తకళల ఉత్పత్తులు, కళాకారులను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో ఈ వారోత్సవాలు జరుగుతాయి. ప్రభుత్వ పరంగా హస్తకళాకారులకు పూర్తి సహాయం అందించి వారికి ప్రోత్సాహం ఇస్తామని హరిప్రసాద్ హామీ ఇచ్చారు. హస్తకళల ఉత్పత్తిలో రాష్ట్రానికి 9 జాతీయ అవార్డులు వచ్చాయని, 3 కళాకారులు త్వరలో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారని ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సహకారంతో మన కళాకారులు రాణించేలా ప్రోత్సహిస్తున్నామని, హస్తకళాకారులను కాపాడేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. అన్ని జిల్లాల కలెక్టర్లు బాధ్యతగా ఈ వారోత్సవాలు నిర్వహించాలని, కళాకారులను ఆదుకోవడంతో పాటు ప్రోత్సహించాలని కోరారు. హస్తకళ ఉత్పత్తులను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి సవిత కూడా అధికారులకు సూచించారు. ఈ వారోత్సవాల సందర్భంగా నిర్వహించే ప్రదర్శనలో 30% డిస్కౌంట్ ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ తరపున హస్తకళల షోరూంను త్వరలో ఢిల్లీలో ఏర్పాటు చేయబోతున్నామని, జనవరిలో ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు ఈ అవుట్లెట్ను ప్రారంభిస్తారని తెలిపారు. అగ్గిపెట్టెలో పట్టే చీరను తయారు చేసిన ప్రతిభావంతులైన కళాకారులు మన రాష్ట్రంలో ఉన్నారని, అటువంటి వారిని ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని చైర్మన్ హరిప్రసాద్ చెప్పారు. రాష్ట్ర హస్తకళా వారసత్వాన్ని ప్రోత్సహించేందుకు విస్తృత కార్యక్రమాలు చేపడుతున్నామని, అనేక ప్రాంతాల్లో కళాకారులకు టూల్ కిట్లను ఉచితంగా అందజేస్తున్నామని ఆయన వివరించారు. జాతీయ హస్తకళల వారోత్సవం మనము ఈ నెల 8వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు మన ఏపీ హ్యాండిక్రాఫ్ట్ కార్పొరేషన్ తరఫున వైభవంగా రాష్ట్రంలో, అలాగే మన ప్రధానమంత్రి గారి ఆదేశాల మేరకు భారతదేశం అంతా మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే
మంత్రివర్యులు సవిత గారి ఆధ్వర్యంలో ఈ యొక్క వారోత్సవాలు చాలా ఘనంగా కళాకారులను, హస్తకళాకారులను ప్రోత్సహించే విధంగా వాళ్లకు వివిధ రకాల సహాయం చేస్తూ, అలాగే వారి యొక్క కళను ప్రదర్శించడానికి రాష్ట్రంలో ఏపీ హ్యాండిక్రాఫ్ట్స్ చేతుల మీదుగా చాలా ప్రోగ్రామ్స్ కూడా ఈ వారంలో డిజైన్ చేయబడ్డాయి. ముఖ్యంగా మనం చాలా గర్వంగా చెప్పుకోవచ్చు, 36 వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్లో మనకు దాదాపు ఢిల్లీలో మన జరిగిన అవార్డ్స్లో దాదాపు 9 అవార్డ్స్ రావడం చాలా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. వచ్చే ఏడాది జనవరి 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు దావోస్లో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. దావోస్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు. చంద్రబాబు బృందంలో మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ ఉన్నారు. ఈ మేరకు సీఎం దావోస్ పర్యటన షెడ్యూల్ను అధికార వర్గాలు ఖరారు చేశారు. ఇవాళ దావోస్ పర్యటనకు సంబంధించిన ప్రకటన విడుదల చేశారు. అయితే దావోస్ పర్యటనలో పలువురు పారిశ్రామికవేత్తలను కూడా సీఎం కలిసే అవకాశాలున్నాయి. ఏపీకి కావలసిన పెట్టుబడులపై పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు చర్చించే ఛాన్స్ ఉంది. ఏపీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ప్రజలకు శాశ్వతమైన పరిష్కారాలు అందించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం అన్నారు. ఎప్పటికప్పుడు పురమిత్ర ఫిర్యాదులను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు పరిష్కారం చూపించాలనే తప్ప వేరే శాఖపై సమస్యను మళ్లించకూడదని అధికారులను హెచ్చరించారు. విజయవాడ నగరపాలక సంస్థలోని ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను నిర్వహించారు. ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయాల్లో జరిగే ప్రజా ఫిర్యాదులను పరిష్కార వేదికను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షిస్తూ 3 కార్యాలయాల అధికారులతో గత వారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో పరిష్కరించిన దరఖాస్తులపై కమిషనర్ ధ్యానచంద్ర సమీక్షించారు. మున్సిపల్ సేవల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పురమిత్ర యాప్లో స్వీకరించిన ఫిర్యాదులను అధికారులు పరిష్కరించిన తీరును సమీక్షించారు. ఎప్పటికప్పుడు పురమిత్ర ఫిర్యాదులను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పరిష్కరించిన ప్రతి ఫిర్యాదులో నాణ్యమైన, శాశ్వతమైన పరిష్కారం అందించాలని, ప్రజలకు పరిష్కారం చూపించాలే తప్ప వేరే శాఖపై సమస్యను మళ్లించకూడదని అధికారులను హెచ్చరించారు. శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని, వచ్చిన ప్రతి ఫిర్యాదు శాఖల సమన్వయంతో పరిష్కరించాలని కమిషనర్ అన్నారు. నేడు జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజలు తీసుకొచ్చిన ఫిర్యాదులను శాఖాధిపతులు స్వీకరించారు. ప్రతి ఫిర్యాదుదారులకు తాము స్వయంగా వచ్చి పరిశీలించి శాశ్వతమైన పరిష్కారాన్ని తీసుకొచ్చే విధంగా చూస్తామని తెలియజేశారు. పట్టణ ప్రణాళిక సంబంధించినవి 4, ఇంజనీరింగ్ 10, రెవెన్యూ 3, పబ్లిక్ హెల్త్ 2, హార్టికల్చర్ 1, POUCD 1, ఎస్టేట్ 3, హౌసింగ్ మాపింగ్ 1 మొత్తం కలిపి 25 ఫిర్యాదులను అందుకున్నారు. మంగళగిరిలో పట్టపగలే అపచారం జరిగిందని స్థానిక భక్తులు వాపోయారు. శ్రీకృష్ణుని విగ్రహాన్ని తరలించే ప్రయత్నం జరగడంతో ఆందోళనకు దిగారు. అయితే కోర్టు ఆదేశాల మేరకు విగ్రహాన్ని తరలిస్తున్నామని మున్సిపల్ అధికారులు స్పష్టం చేశారు. అయితే ఆకస్మికంగా విగ్రహాన్ని తరలించే ప్రయత్నం జరగడంతో మంగళగిరిలోని యాదవపాలెంలో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలోని ఇందిరానగర్ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే అక్కడి కూడలిలో ప్రతిష్ఠించిన శ్రీకృష్ణుడి విగ్రహాన్ని తొలగించే ప్రయత్నం చేశారు. కోర్టు ఆదేశాల మేరకు విగ్రహాన్ని తొలగించేందుకు మున్సిపల్ సిబ్బంది రంగంలోకి దిగడంతో ఈ చర్యను అడ్డుకునేందుకు యాదవుల సంఘాలు, స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ విగ్రహం తొలగింపు ప్రక్రియ అంతా కోర్టు ఆదేశాల మేరకే జరుగుతోందన్నారు. అంతేకాకుండా మంగళగిరిలోని కృష్ణుడి విగ్రహం నిబంధనలకు విరుద్ధంగా ఉందని, దానిని తొలగించాలని కోరుతూ మంగళూరుకు చెందిన ఓ వ్యక్తి న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారించిన కోర్టు విగ్రహాన్ని తొలగించాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల అమలులో భాగంగానే మున్సిపల్ సిబ్బంది విగ్రహం తొలగింపు పనులను ప్రారంభించారు. అయితే కోర్టు ఆదేశాలు వచ్చినప్పటికీ స్థానికుల అభ్యంతరాల దృష్ట్యా ఈ విగ్రహాన్ని తొలగించడం మున్సిపల్ సిబ్బందికి అంత సులభం కాలేదు. విగ్రహం తొలగింపు పనులు ప్రారంభించిన వెంటనే స్థానికులు, యాదవ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. వారు మున్సిపల్ సిబ్బందిని అడ్డుకొని నిరసన తెలియజేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈ నెల 11వ తేదీ నుంచి భవానీ దీక్ష విరమణ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. దానికి తగ్గట్లుగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీక్ష విరమణలకు 3 హోమగుండాలు ఏర్పాటు చేశారు.
రిజిస్ట్రేషన్ చేసుకున్న గురు భవానీలే దీక్ష విరమణ చేయించనున్నారు. 5 రోజుల పాటు ఉచిత దర్శనాలు కల్పిస్తున్నారు. ఈ నెల 11వ తేదీ నుంచి భవానీ దీక్షల విరమణ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆలయ అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు అవసరమైన అన్ని రకాల వసతులు, ఏర్పాట్ల కల్పనకు ప్రాధాన్యత ఇచ్చారు. వినాయకుడి విగ్రహం వద్ద నుంచి క్యూ లైన్లు, పార్కింగు, స్నానాల ఏర్పాట్లు, హోమగుండాలు, దర్శన ఏర్పాట్లు, భోజన వసతితో సహా అన్ని ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. చివరి 2 రోజులు దాదాపు 24 గంటల పాటు భక్తులకు సేవలు అందుబాటులో ఉండేలా చూస్తున్నారు. చెప్పుల స్టాండ్లు, సెల్ ఫోన్ స్టాండ్ల వద్ద భక్తులు ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా కొబ్బరికాయ కొట్టే ప్రాంతాల్లో ధరల విషయంలో అక్రమాలు జరుగుతున్నాయని అధికారుల దృష్టికి రావడంతో వీటిని సరిదిద్దేందుకు భక్తులకు స్పష్టమైన సమాచారాన్ని అందించేందుకు సమాచార బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. దీక్షా విరమణలకు 3 హోమగుండాలు ఏర్పాటు చేశారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న గురు భవానీలే దీక్షా విరమణ చేయించనున్నారు. 5 రోజుల పాటు ఉచిత దర్శనాలు కల్పిస్తున్నారు. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అజ్ఞాతంలో ఉన్న కీలక నిందితులు కొమ్మ కోటేశ్వరరావు అలియాస్ కొమ్మ కోట్లు విజయవాడ పట్టుబడ్డ పిఎస్లో లొంగిపోయాడు. కృష్ణా జిల్లా గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అజ్ఞాతంలో ఉన్న కీలక నిందితులు కొమ్మ కోటేశ్వరరావు ఎలియాస్ కొమ్మ కోట్లు విజయవాడ పటమట పిఎస్లో లొంగిపోయాడు. ఇదే కేసులో నిందితులు తేలపురలు రాము, వజ్రకుమార్ ఇటీవల కోర్టులో లొంగిపోయారు. మరోవైపు కీలక నిందితుడు ఎర్రంశెట్టి రామాంజనేయులను పటమట పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. ఈ కేసులో A1గా వల్లభనేని వంశీ, A2గా కొమ్మ కోట్లు ఉన్నారు. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి హైదరాబాద్కు తరలించడం, అక్కడి నుంచి విజయవాడకు తీసుకురావడంలో కొమ్మ కోట్లు కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. ఈ కేసును ఉపసంహరించుకోవాలంటూ సత్యవర్ధన్పై వంశీ అనుచరులు తీవ్రంగా ఒత్తిడి తెచ్చి కిడ్నాప్ చేయడంతో కేసు నమోదైన విషయంలో ఈ విషయం తెలిసిందే. కేసులో కీలక నిందితుడిగా ఉన్న కొమ్మ కోట్లతో పాటు మరికొందరు అజ్ఞాతంలో ఉన్నారు. వారిపై ఇటీవల నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే పటమట పోలీస్ స్టేషన్లో కొమ్మ కోట్లు లొంగిపోయినట్లు సమాచారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.